ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం 9వ రోజు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 40వ కీర్తన 2వ వచనము. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నాశనకరమైన గుంటలో నుండి ఆయన నిన్ను రక్షించబోతూ ఉన్నారు. అపవాది అనేక విధాలుగా నీ యొక్క ఆదాయాన్ని నాశనం చేయాలని, నీ బిడ్డల జీవితాలు పాడు చేయాలని, నిన్నే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ప్రతి దినము కూడా వాడు అనేక రకమైన గుంటలు తవ్వుతూ ఉంటాడు. నేను ఎక్కడ దిక్కున జారి పడవేయాలి అని వాడు ఆలోచన కలిగి ఉంటాడు. అయితే ఈరోజు నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తూ నీతో ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నాశనకరమైన ప్రతి గుంటలో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించి నీ సమస్తాన్ని తప్పించి ప్రభు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. చూడండి, జిగటిగల దొంగ ఊబిలో నుండి ఆయన పైకి లేవనెత్తనంట. హల్లెలూయా. ఈరోజు కూరుకుపోయి ఉన్నావా? అనేక రకాల సమస్యలతో, అప్పు బాధలతో, ఇబ్బందులతో నువ్వు కూరుకుపోయి ఉన్నావా? దేవుడు సెలవిస్తూ ఉన్నారు, నిన్ను ఆయన పైకి లేవనెత్తబోతూ ఉన్నారు. ఏంటో తెలుసు, అంత నమ్మకంగా చెప్తున్న మాట నీ హృదయానికి తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తారని నీకు తెలుసు. నువ్వు కన్నీరు విడిస్తే ఖచ్చితంగా కార్యము జరుగుతుందని నీకు తెలుసు. ఈరోజు దేవుడు నిన్ను ఎరిగినవాడు గనక నీతో ఈ వాగ్దానం చేసి నిన్ను బలపరుస్తూ ఉన్నారు. నిర్లక్ష్యం చేయొద్దు. ఈ వాగ్దానం పట్ల మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. అయ్యా, ఈ ఊబిలో నేను ఉండుకుపోయానయ్యా. గత కొద్ది నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యలతో నేను కూరుకుపోయి ఉన్నాను తండ్రి, నన్ను లేవనెత్తు ప్రభువా అని ఈ దినము నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈరోజు అద్భుతమైన రీతిలో ప్రభు అన్ని ఇబ్బందుల్లోంచి కూడా నిన్ను లేవనెత్తబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుడు నిన్ను ఎలా నిలబెట్టాలని చూస్తున్నాడు తెలుసా? చూడండి, బండ మీద నిన్ను నిలబెట్టి నీ అడుగులను ఆయన స్థిరపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. బహుశా ఇప్పటిదాకా కూడా నీ జీవితంలో కాలు తీసి ముందుకు వేద్దామంటే సమమైన పరిస్థితి లేదేమో. ఎక్కడ చూసినా గోతులే, ఎక్కడ చూసినా ఇబ్బందే, ఎక్కడ చూసినా సమస్యలే. నువ్వు నిదానంగా నిలబడి గుక్కెడు మంచినీళ్ళు తాగడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నావేమో. ఈరోజు ప్రభు నిన్ను బండ మీద నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆయన క్రీస్తు, ఆయనలో నువ్వు నిలబడబోతూ ఉన్నావు. ఆమేన్. మంచి రోజులు వచ్చాయి నీకు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయంతే ఏ ఒక్కరు నీ గురించి మొరపెట్టకలొద్దు. ఈరోజు ఈ వాగ్దానం విన్న తర్వాత నువ్వు చేసే ప్రార్థనే నీ పాదాలని స్థిరపరచబోతూ ఉంది, నీకు జ్ఞానమునివ్వబోతూ ఉంది, సరైన మార్గంలో నిన్ను నడిపించబోతూ ఉంది. ఈరోజు దేవుని వాగ్దానం విన్న తర్వాత ప్రార్థన చేయి. విశ్వాసముతో దేవుణ్ణి అడుగు. వాగ్దానం ఎత్తిపెట్టి ప్రవచించు. యేసు నామంలో ఈరోజు ఈ వాగ్దానం నా పట్ల నెరవేరునుగా. కానీ తప్పకుండా ఈరోజే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.